హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రథసప్తమి రోజు మా ఇంటి ముందు ఉన్న రథం ముగ్గు చూడండి. తర్వాత మేము సూర్యభగవాను కోసం నైవేద్యం చేయడానికి కట్టెల పొయ్యి మీద స్పెషల్గా ఆవు పిడకలతో మాత్రమే మేము పరమాన్నాన్ని వండాము. ఫస్ట్ టైం మేము కట్టెల పొయ్యి మీద ఇలా వంట చేయడం, అది సూర్యభగవాను కోసం. కొత్త కుండలో ఆవు పాలు వేడి అయిన తర్వాత మేము అలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కలిపాము, కానీ పరమాన్నం నైవేద్యం మాత్రం దేవుడిది అంటారు కదా, దేవుడి మహిమ వల్ల చాలా అద్భుతంగా వచ్చింది. కానీ నా కోరిక అయితే ఎప్పటి నుంచో ఉండే ఇలా కట్టెల పొయ్యి మీద వంట వండుకోవాలి అని. ఈ రోజుతో అది కొంచెం నెరవేరింది. కానీ చాలా కష్టం కట్టెల పొయ్యి పైన వంట చేయడము. చూస్తున్నారు కదా ఎంత పొగ వస్తుంది, దీనికి చాలా కళ్ళు మండాయి. కానీ చాలా హ్యాపీగా అనిపించింది కట్టెల పొయ్యి మీద ఇలా వంట చేయడము. పిడకలు అయితే చాలా బాగా కాలాయి. అవి ఆవు పిడకలు. టోటల్గా ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు పాల పొంగుకి గుప్పెడంత బియ్యాన్ని, నెయ్యి కలిపిన బియ్యాన్ని వేసుకున్నాము. మళ్ళీ ఇలాగే రెండో పొంగు వచ్చేటప్పుడు కొంచెం పాలు మసిలిన తర్వాత దానిలోపల చిక్కుడు గింజలు మనం వేసుకున్నాము. చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం కళ్ళు అయితే మండాయి, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో రోజుల నుంచి ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయాలని ఉండే, ఈ రోజుతో అది నెరవేరింది అని చెప్పాలి. చిక్కుడు గింజలు రెండో పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకున్నాము. తర్వాత మూడో పొంగు బెల్లం యాడ్ చేసేసుకున్నాము. మూడో పొంగులు చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. లాస్ట్లో అయితే ఇంకొంచెం వేడైన తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అంతే, ప్రసాదం రెడీ అయిపోయినట్టే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి టేస్టీగా అయింది. నాకైతే నైవేద్యం నేను తిన్నాను, చాలా బాగా నచ్చింది. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. అందులోనూ కట్టెల పొయ్యి మీద చేయడం, దేవుని కోసం చేయడం చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత చూడడానికి బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా నచ్చింది. సూర్యదేవునికి కూడా నైవేద్యం చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కట్టెల పొయ్యి అయితే నేనే ప్రిపేర్ చేశాను, అది చాలా బాగా అనిపించింది అలా చేయడం. మార్నింగ్ 6 o'clock అలా మమ్మీ వంట చేసింది కట్టెల పొయ్యి పైన నైవేద్యాన్ని. తర్వాత మనం సూర్య భగవానికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలో కూడా చూసేద్దాము. అయితే మనం చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలతోనే రథాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రథంలోకి సూర్య భగవానుని ఆహ్వానించాలి. ముందుగా అలికి పెట్టుకున్న తర్వాత 7 చిక్కుడు ఆకులు వేసుకోవాలి బియ్యం పైన. తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ చిక్కుడు ఆకుల పైన పసుపు కుంకుమను పెట్టుకున్న తర్వాత 2+2+3 కోడ్లో మనం తయారు చేసుకున్నటువంటి రథాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి. చూడండి, రథానికి చిక్కుడు కాయలతో చేసినటువంటి రథం, చిన్న పుల్లల సహాయంతో రథం చేశాము. మనకి ఎంత వీలుంటే అంత ఈ రథాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. కుంకుమ గంధము బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న పుష్పాలతో ఈ రథాన్ని ముచ్చటగా అలంకరించుకోవాలి. మేమైతే ఇక్కడ కొన్ని శంకు పువ్వులు, కొన్ని చామంతి మందార పువ్వులతో సింపుల్గా అలంకరణ చేసుకున్నాము. ఇలా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధమైన పువ్వులతోని ఈ రథాన్ని మంచిగా చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత మధ్యలో ఒక పత్తి వస్త్రాన్ని ఇట్లా వేసిన తర్వాత దాని లోపలికి మనం సూర్యభగవానుని ఆహ్వానించవలసి ఉంటుంది. దీనికన్నా ముందుగా మనం రథం ముందు గణపతి పూజ చేయాలి. గణపతి పూజ చేసేటప్పుడు పైన గణపతి చెట్టు ఉన్నది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పూజ ఇప్పుడు గణపతికి మనం పూజ చేసుకోవాలి. కలశం కట్టిన తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. ఏ పూజలో అయినా గణపతి పూజ ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాత ఈ పూజను ప్రారంభించాలి. ముందుగా కలశం కట్టుకున్న తర్వాత శుద్ధి చేసుకుని గణపతి
చూపించిన తర్వాత ఇంకా మన రథంలోకి సూర్య భగవానునికి ఆహ్వానించి పూజ చేసుకోవాలి. సూర్య భగవాన్ ప్రత్యక్షంగా మన రథంలోనికి వచ్చినట్టుగా మనం భావించాలి. రథం మధ్యలో ఉంది సూర్య భగవానుడు అని అనుకోవాలి. కాబట్టి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినటువంటి చిక్కుడుకాయల పరమాన్న నైవేద్యాన్ని దేవునికి సమర్పించాలి. ఇక రేగుపళ్ళు అంటే కూడా సూర్య భగవానునికి చాలా ఇష్టమంట. రేగుపళ్ళను కూడా సమర్పించాలి. परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं जाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं ततो दैवतैश्च समागम्य दृष्टुमभ्यागतो रणम् उपागम्य ब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वादरीन् वत्स समरे विजयिष्यसि ततो తర్వాత సూర్య భగవానునికి హార్దర్ కర్పూరం ఇచ్చిన తర్వాత మన పూజ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా రథంలోనికి సూర్య భగవానుని ఆహ్వానించాము. అంతకుముందు సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి మనం నేరుగా ఆకాశంలోనికి కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ టైం స్పెషల్ ఏంటంటే రథంలోనికి వచ్చే సూర్య భగవానుడు భూలోకం మొత్తం తిరుగుతాడంట. కాబట్టి మనం కూడా ఈ విధంగా చిక్కుడుగాయలతో రథం చేసుకున్నాము. సూర్య భగవానుని అందులో నిలిపించాము. అదేవిధంగా ప్రత్యక్షంగా మనకు కనపడినటువంటి సూర్యునికి ఆకాశంలో కూడా హారతి మనం ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా చేశాము నేనైతే. ఈ రథసప్తమికి మా ఇంట్లో ఈ విధంగా రథసప్తమి పూజ చేసుకున్నాము. రథం లోపలికి సూర్యుని ఆహ్వానించాము. మా రథం ఏ విధంగా ఉందో మీరు చెప్పండి. మీకు కనుక నచ్చిందా నేను చేసుకున్నటువంటి చిక్కుడుకాయల రథం? ఈ విధంగా సింపుల్గా చిక్కుడుకాయలతో మనం రథాన్ని చేసుకోవచ్చు. మనకు కావాల్సిన పూలతో ఈ రథాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చిక్కుడుకాయల రథం చేసిన తర్వాత రేగుపళ్ళని నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. కేవలం రేగుపళ్ళు అంటే సూర్య భగవానికి చాలా ఇష్టమంట. ఈరోజు ప్రత్యేకంగా సూర్యునికి నమస్కారాలు చేసుకోవాలి. సూర్యునికి కేవలం నమస్కారం చేయడం అంటే ఎంతో ఇష్టమట. చిన్న నమస్కారానికి సూర్యదేవుడు పొంగిపోతాడంట. మీరు కూడా నమస్కారం చేసుకోండి సూర్య భగవానికి. ప్రతిరోజు చేసుకోవాలి, కానీ ఈరోజు చాలా స్పెషల్ కాబట్టి సూర్య భగవానికి ఒక్క చిన్న నమస్కారంతో తృప్తిపరచవచ్చు సూర్య భగవాను. ఈరోజు మా ఇంట్లో కేవలం సూర్య భగవానికి పూజ చేయడమే కాకుండా రథసప్తమి నోము అని స్పెషల్గా ఉంటుంది. సంక్రాంతికి ఏ విధంగా అయితే నోముకుంటారో ఈ విధంగానే రథసప్తమి కూడా నోముకుంటారు. రథసప్తమికి ఏఐ కూడా వచ్చేసింది నా రథసప్తమి రోజు. చిన్న రథానికి చూడండి ఏఐ ఎలా అనిపించిందో. ఈరోజు ఏ విధంగా నోముకుంటారంటే సంక్రాంతి లాగానే కుంకుమ పసుపు వేసుకొని ఏదైనా స్వీట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చక్కటి శివలింగాలు, వీటిని అయితే మనం దేవునికి నోముకోవడం జరిగింది. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీని. చిక్కుడుకాయ కర్రీ గింజలతో చాలా బాగుంటుంది కదా. చాలా మందికి చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీనే వచ్చింది. అందరికీ గింజలతో ఎంతో రుచికరంగా ఉండే చిక్కుడుకాయల కర్రీని మేము ఈరోజు రథసప్తమికి మా ఇంట్లో వండుకున్నాము. నాకు కూడా ఇది అంటే ఇష్టము చిక్కుడుకాయ కర్రీ.
ఈ విధంగా మేము రథసప్తమి రోజునైతే చేసుకున్నాము. మేము చేసుకున్న రథసప్తమి పూజ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.